చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక, మీకు అర్థమవుతుందండి? మిమ్మల్ని చూడక ఏం చేస్తాడండి? మీరు చేతులు చాపుతున్నప్పుడు మిమ్మల్ని చూడను. ఎందుకంటే 94వ కీర్తనలో తీయద్దు, అక్కడ ఏమంటున్నాడు? కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా. ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటారు. ఎందుకు కప్పుకుంటావయ్యా అని నువ్వు అడిగితే, నీ దోషములు నాకు అడ్డంగా ఉన్నాయి. ఇక్కడ హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో నిన్ను నన్ను ప్రవేశపెట్టాడు. ఎందుకు అనంటే నువ్వు సరి చేసుకుంటావు, నీ భర్తను సరి చేస్తావని. ఎందుకని? పరిశుద్ధ గ్రంథంలో ఏమంటాడు? విశ్వాసము కలిగిన స్త్రీ, మీకు అర్థమవుతుందా? విశ్వాసము కలిగిన స్త్రీ అవిశ్వాసైన భర్తను మార్చుతాదని చెప్తుంది. ఏమంటుంది? భర్త ఈ లోకానికి దాసుడయ్యాడు, అవిశ్వాసిగా ఉన్నాడు. అయితే నువ్వు విశ్వాసివి. విశ్వాసి ఏం చేస్తుందంట? అవిశ్వాసైన భర్తని. ఎందుకంటే ఆయన అన్నాడు, నా కోసం ఏడవద్దు, నీ కోసము నీ పిల్లల కోసం ఏడవండి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం ఏడాలి? ఇప్పుడు భర్త కోసం ఏడాలి. ఎందుకు ఏడాలి? ఈ 2026 సంవత్సరంలో నా భర్త ఇగో ఇంకా ఇలా ఉన్నాడు. అయితే ఈ 26 సంవత్సరంలో కూడా నా భర్తని మార్చుకోవాలని తపన నీకు ఉండాలి. అయ్యా నా భర్తను కరుణించు కాదు, నువ్వే పోరాటం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు భర్త ప్రాబ్లం అయితే పోరాటం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? కోర్టుకి వెళ్తున్నాం, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, పెద్దల్లోకి వెళ్తున్నాం. ఆ భర్త కోసమే మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకని భర్త నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఎవరు పెళ్లి చేసుకున్నావు? అవిశ్వాసైన భర్తని పెళ్లి చేసుకున్నావు. విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ప్రేమ అనే మాయలో పడుతున్నారు. వెనకాల ధనం ఉంటే సరిపోద్ది, వాడి దగ్గర బలం ఉంటే సరిపోద్ది, వాడి దగ్గర అన్నం ఉంటే సరిపోతుంది, వాడి దగ్గర పవర్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ క్రైస్తవుడు అది చూడకూడదు. విశ్వాసి అయిన భర్త కావాలి, విశ్వాసి అయిన భార్య కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే వాక్యం ఏమి చెప్తుంది? జాగ్రత్తగా మనసు పెడతాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే మనసు పెట్టాలి. మాట్లాడుతున్న అంశము, నేను దోషములు కనిపెట్టి చూచినట్టుగా ఎవడు నిలవలేడు. కాబట్టి నేను అవకాశం ఇస్తున్నాను. ఎలా ఇస్తున్నాడు అనంటే అదే యెషయా గ్రంథం 1:17 నుంచి చూడండి ఒకసారి. ఏం చేయటం మానేయాలంట? కీడు చేయటం మానుడి, ఏమి నేర్చుకోమని చెప్తున్నాడు. అంటే మనలో కీడు ఉన్నది, కీడు చేయొద్దు. ఏం చేయాలి? మేలు. తర్వాత ఏమంటున్నాడు? మీకు అర్థమవుతుందా? న్యాయము జాగ్రత్తగా విచారించుడి అంటే ఆత్మజ్ఞానం ఇక్కడ చూడాలి. న్యాయమును, లోకములో నీకు న్యాయం దొరకదు. 100 మంది ఒకవైపు అయ్యారనుకో, ఈ 10 మంది న్యాయవంతులైనా సరే 100 మంది గెలుస్తారు. ఇది లోక జ్ఞానం. కానీ దైవ జ్ఞానము ఆ 100 మందిని కూడా మార్చగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగుతారు. అందులో న్యాయమును వెతుకున్నప్పుడు న్యాయాధిపతి అయిన వాడు ఒకడున్నాడు. ఎవరన్నారు మనకి? జ్ఞానవంతుడి యొక్క లక్షణం ఏంటంటే న్యాయాధిపతి అయిన నా దేవుడు నేను వెతికితే ఏంటంట? గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు, వారి గాయాలను కడతాడు. ఎవరు నీ గుండెను గాయం చేసింది, ఆ గాయాలు కట్టగలిగేవాడు వారిని. హల్లెలూయా. మాట వినకపోతే గాయము పెట్టేవాడు కూడా ఆయన. దేవుడి చిత్తము లేకోకుండా ఏమన్నాడు? ఒక ఎంటికంట తెల్లగా మారదు, నల్లగా మారదు. దేవుడికి స్తోత్రం కలిగింది.